జూమ్ లైన్లో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే ఈసారి ఎన్నికల్లో దాదాపు అంటే గతంలో 79.74% నమోదైతే ఈసారి దాదాపు 82.5% అక్కడ నమోదైంది. సో ఈ పెరిగిన ఓటు శాతం దేనికి సంకేతం అంటారు? గోపాల్ రెడ్డి గారు. సార్, ప్రజాస్వామ్యంలో మామూలుగా ఎక్కువ మంది పాల్గొనాల ఓటర్లంతా వాళ్ళ ఓటుకు అనిపించుకోవాలి. ఈసీ పిలిపిస్తుంది, అన్ని పార్టీలు పిలిపిస్తున్నాయి. ప్రజలు కూడా కొంతమంది మేధావులు కానీ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వం ఏర్పడాలన్నా ముందు మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలనే సందేశాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఆ సందేశానుసారంగానే ఏమో ఈసూరి 80% దాటి పోలింగ్ జరగడం ఆహ్వానించే పరిణామం ప్రజాస్వామ్యం మనుగడకు ఇదొక దోహదగారిగా వినపడుతుంది. కాకపోతే మేమనుకున్న ప్రభుత్వమే రావాలని ఓటర్లు మా ఒక ఫోర్స్ తో వచ్చి ఓట్లు వేశారని అనిపిస్తుంది. అది మేము ఎవరి పార్టీకి వాళ్ళు చెప్పుకోవచ్చు. మా పార్టీకి మా వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళ భాషలో చెప్తా ఉంటారు. కానీ ఓవరాల్ గా ప్రజాస్వామ్యంలో ఇంత గొప్పగా 80% అర్బన్ అని తేడా లేకుండా, రూరల్ అని తేడా లేకుండా పచ్చార ఓటర్లు రావడం ఆహ్వానించే పరిణామం. ఇది ఒక శుభసూచకం కూడా, ఒక రోల్ మోడల్ కూడా. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ అంటా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాలకు కూడా ఇట్లా ఉపయోగించుకోవాలని మీ ఓటు అనే ఒక సందేశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఫలితాల గురించి ఇంకా ఎవరి పాటికి అందరూ ఎలక్షన్లు వచ్చిందాక ఎలక్షన్ ఇచ్చే రోజు కూడా ఇంకా చాలా పెట్టెలు ఉన్నాయి, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి అంటా ఉంటారు. అది రాజకీయ నాయకులకు మామూలుగా పరిపాటి. కాబట్టి ఎవరి హోప్ వాళ్ళది. కాకపోతే మేమైతే క్లీన్ గా ఉన్నాము, మా నాయకుడు క్లీన్ గా ఉన్నాడు. ఇప్పుడే ఒక ఐపాక్ టీమ్ తో మాట్లాడుతూ చెప్పాడు, ప్రభంజనం సృష్టించబోతున్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని. అంటే మాకన్నా మేము ఒక అధికార ప్రతినిధిగా ఉన్నా కానీ మాకన్నా ఎక్కువ సోర్సెస్ ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. దానివల్ల ఆయన మాటలు మనము విశ్వసించే తీరాలి మేము. ఎందుకంటే ఆయన గొప్పని మేము కూడా క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఒక విధంగా ఇప్పుడు ఎందుకు నేను మా పార్టీకి రిసల్ట్ 2-3 పాయింట్లు చెప్తా. వాళ్ళు మేనిఫెస్టోను తీసిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టో చర్చ జరగలేదు. గోపాల్ రెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాము. కాశీ విశ్వనాథ్ గారితో మాట్లాడదాం. కాశీ విశ్వనాథ్ గారు, ఇప్పుడు ఆ ప్రభంజనం సృష్టించడం అనేది ఖాయమైపోయిందని చెప్పేసి అంటున్నారు గోపాల్ రెడ్డి గారు. మీరేమంటారు? అంటే గోపాల్ రెడ్డి గారు కాదు సార్, మా నాయకుడు, మా పార్టీ నాయకుడు, అధినాయకుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట మీ నోటి నుంచి వచ్చింది. సో కాశీనాథ్ గారు, మీరేం ఎలా స్పందిస్తారు దీని మీద? ఎక్కువ ఓటు బ్యాంకు వచ్చింది కదా, ఈసారి నమోదైంది కదా 82.5%. ఆ సంకేతం ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వమే ప్రభంజనం సృష్టించబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? కాశీ విశ్వనాథ్ గారు. ఓకే, గోపాల్ రెడ్డి గారు సార్, మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు